సో ట్రావెల్ చేయొద్దు అనేది మీరు ఇచ్చే సలహా. ఇది ఒక రెస్ట్రిక్షన్. ఈ 1 week లో డెవలప్మెంట్ అడిగింది కాబట్టి చెప్తాను. ఇంకో కొత్త డెవలప్మెంట్ ఏంటంటే, మా దగ్గర ఏదైనా అరెస్ట్ రికార్డ్స్ ఉంటే నార్మల్ గా డ్రైవింగ్ అండర్ ఇంటాక్సికేషన్ కొందరు చేస్తారు, తప్పటి చేయొద్దు, కానీ చేసిన వాళ్ళు ఉన్నారు కొందరు. అయితే అంటే తాగి డ్రైవ్ చేసిన వాళ్ళు, వాళ్ళకి ఏంటంటే వాళ్ళు అక్కడ ఏం చేస్తారు, అరెస్ట్ చేసి బొక్కలేస్తారు. బొక్కలు వేసిన తర్వాత బెయిల్ మీద వాళ్ళు బయటకు వస్తారు. 1-2 రోజుల తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత జడ్జి దగ్గర పోయి నాయన తప్పైంది నేను మీకు మళ్ళీ చేయనటువంటి పని ఇది అని చెప్పి వాళ్ళకు ఒక 1 year ప్రొబేషన్ ఇస్తారు. ఓకే. ఆ ప్రొబేషన్ లో వాళ్ళు సైకాట్రిస్ట్ సైకాలజిస్ట్ దగ్గర పోవాలి, వాలంటరీ 40 hours వాలంటరీ వర్క్ చేయాలి. తీరులో ప్రతి ఒక్క కౌంటీలో ఒక్కొక్క రెస్ట్రిక్షన్ ఉంటుంది. 7 దాకా వాడు అన్ని చక్కగా ఉంటే వాడు ఏం చేస్తాడు, నాయన నేను మాఫ్ చేసిన మాఫ్ చేస్తాడు. కేసు మాఫ్ చేసిన తర్వాత అతను ఇండియాకి వచ్చినప్పుడు అతను వీసా ఆటోమేటిక్ రివోక్ అయిపోద్ది. ఒకవేళ వీసా ఆల్రెడీ ఉన్నా దాన్ని రివోక్ చేసేస్తారు. అప్పుడు వాళ్ళు ఇండియాకు వీసా లేకున్నా కూడా, వీసా ఉన్నా కూడా రివోక్ అయింది. అప్పుడు వాళ్ళు ఇండియాకు పోయినప్పుడు ఏం చేస్తారంటే, అపాయింట్మెంట్ తీసుకున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే అపోలో హాస్పిటల్లో కొందరు డాక్టర్లు, ఫిజిషియన్స్ వాళ్ళ దగ్గర పంపించి సైకియాట్రిక్ ఎవాల్యుయేషన్ చేపిస్తారు. వాళ్ళు ఎవరు కౌన్సిలేట్ అప్రూవ్డ్ సైకియాట్రిస్ట్ దగ్గర పోయి వాళ్ళ దగ్గర ఎవాల్యుయేషన్ చేపించి, వీళ్ళు తాగుబోతు ఏదైనా కాదా, ఇంకా అటువంటి తాగుబోతు శకలు ఏమైనా ఉన్నాయా అని చెప్పి వాళ్ళందరినీ దాన్ని ఎవాల్యుయేట్ చేసి వాళ్ళు సర్టిఫై చేసి, తాగిండేమో అప్పుడు కానీ ఇప్పుడు మంచోడే, ఇప్పుడు కూడా మంచిగా వాళ్ళు సర్టిఫై చేసిన తర్వాత వీడు వీసా తీసుకుని ఆయనకు వస్తారు. అది ఫస్ట్ టైం చేయాలి. ఇది ఫస్ట్ టైం. మళ్ళీ తర్వాత పోయినప్పుడు అక్కడ ఇప్పుడు కొందరికి 2012 చేసిన ఇన్సిడెంట్ కు ఆ తర్వాత వాళ్ళు ఈ సైకాట్రిక్ వీసా స్టాంపింగ్ చేసుకుని వచ్చిండ్రు. ఆ తర్వాత 2 సార్లు మళ్ళీ వీసా స్టాంపింగ్ చేసుకున్నాడు. ఇప్పుడు వీసా స్టాంపింగ్ 2027 దాకా ఎలిజిబిలిటీ ఉంది వాళ్ళ. ఉన్నా కూడా కొత్తగా లవ్ లెటర్ వచ్చింది, మీ వీసా రివోక్ అయిపోయిందని మళ్ళా. ఓకే, బికాస్ ఆఫ్ దట్ కేస్, బికాస్ ఆఫ్ 2012 కేసు. మళ్ళీ కొత్తగా చేసింది కాదు వీడేది. ఓకే, చేసి ప్రొబేషన్ అయిపోయి అన్ని అయిపోయిన తర్వాత అదే అయిపోయింది. మళ్ళీ సైకాట్రిక్ స్టిమ్యులేషన్, వీసా స్టాంపింగ్ అయిపోయింది. మళ్ళీ 2 సార్లు వీసా స్టాంపింగ్, మళ్ళీ ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ వీసా స్టాంపింగ్, ఇప్పుడు వీసా స్టాంపింగ్ వచ్చేసినాడు. అయితే ఇప్పుడు ఇది మరి ఎందుకు ఈ పాలసీ చేంజ్ అనేది మాకు మొదలు చెప్పరు. మొదలు చెప్తే మేము ప్రిపేర్ అవుతాం కదా కొద్దిగా. అరే నాయన ఇప్పటి నుంచి ఇంప్లిమెంట్ చేస్తాను అంటే వాళ్ళ నాయన పోదురా అని మొదలే చెప్పేస్తాం. దే వాంట్ టు సెండ్ దెమ్ అవుట్ కాబట్టి చెప్పకుండా చేసేస్తున్నారు. అంతే. అది మీరు కరెక్ట్ గా ఐడెంటిఫై చేసిండ్రు. ఇవన్నీ ఏంటంటే టక్కన వచ్చేస్తాను అన్నట్టు. వచ్చేసిన బయట ఉన్న వాళ్ళు ఇరుక్కపోతాను, లోపల ఉన్న వాళ్ళు ఏం కాదు. వీసా అపాయింట్మెంట్ ఉందనుకోండి, అతను అక్కనే ఉన్నాడు అనుకోండి, వీసా అపాయింట్మెంట్ క్యాన్సిల్ అయిపోతే నాయన నేను ఇండియా పోనా, ఇంట్లో యూఎస్ లో కూర్చుంటా అనుకుంటాడు. తను వీసా 2027 ఉన్నా అనుకోండి, అతను ఇండియాకి వచ్చింది అనుకోండి, స్టక్ అయిపోతాడు. ఎందుకంటే వీసా క్యాన్సిల్ అయింది కాబట్టి మళ్ళీ వీసా అపాయింట్మెంట్ తీసుకోవాలి. మళ్ళీ అసలు ఈ కొత్త పాలసీ ప్రకారం వాళ్ళు వీసా రివోక్ చేయడం ఎందుకు, మళ్ళీ ఇస్తాడా ఇవ్వడా అన్నది కూడా నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు. సో ఇవన్నీ ఏంటంటే, ఇవన్నీ ఈ వారం రోజుల్లో వచ్చిన న్యూస్ మీకు చెప్తాను మీకు. సో ఏంటి సార్ దానికి రెమెడీ ఏంటి? రాకుండా ఉండడం అక్కడ ప్రస్తుతానికి అంతే. వీసా ఉన్నా రాకండి, వీసా అపాయింట్మెంట్ ఉన్నా రాకండి, మీరు రాకండి అంతే. కొంతకాలం అమెరికాలో ఉన్న వాళ్ళు అమెరికా బయటికి ట్రావెల్ చేయకపోవడం అనేది ఉత్తమమైన నిర్ణయం. ఈ యొక్క 2 కారణాలే కాదండి. ఈ 100,000 వీసా అన్నది కూడా యుఎస్ బయట ఉన్న వాళ్ళ మీదనే పెట్టిండు. అవును, లోపల. ఇంకోటి డ్రాప్ బాక్స్ అనేది, ఇదివరకు డ్రాప్ బాక్స్ వీసా మీకు ఒకవేళ ఆల్రెడీ వీసా ఉంటే నెక్స్ట్ వీసా కావాలంటే డ్రాప్ బాక్స్ వేస్తే టక్కున వచ్చేసి. ఎందుకు సార్ వీసా డ్రాప్ బాక్స్ ఎందుకు తీసాడు? సేమ్ రీజన్ అది కూడా అంతే. ట్రంప్ ప్రభుత్వం అన్నది యాంటీ ఇమిగ్రేషన్ అనేది మనం మొదటి నుంచి చెప్తూనే ఉన్నాం కాబట్టి అందరూ కొత్త ఏం లేదు. సో ఆ డ్రాప్ బాక్స్ అన్నది. ఇంకోటి ఇదివరకు ఏంటంటే, ఒకవేళ కనుక మీకు ఇండియాలో లేట్ అవుతుందండి వీసా స్టాంపింగ్, అరే పోయి ఎక్కడికో పోయి స్టాంపింగ్ చేసుకోద్దాం, ఎక్కడ పోదాం, వియట్నాంకి పోతే 2-3 రోజులనే వీసా స్టాంపింగ్ దొరుకుతుంది. అక్కడ అపాయింట్మెంట్ 2-3 రోజులు దొరుకుతుంది. అక్కడ పోయి స్టాంపింగ్ చేసుకోద్దాం అంటే అది కూడా క్యాన్సిల్ చేసిండు. ఓహో, వేరే దేశాలకు వెళ్ళి అక్కడ నుంచి స్టాంపింగ్ చేసిండు. ఇప్పుడు కొత్తగా ఈ 5 నెలల నుంచి వచ్చిన రెస్ట్రిక్షన్స్ ఏంటంటే, $100,000 వీసా, ఆటోమేటిక్ డ్రాప్ బాక్స్ క్యాన్సిలేషన్, థర్డ్ కంట్రీ వీసా క్యాన్సిలేషన్, తర్వాత ఇప్పుడు ఈ ఆటోమేటిక్ వీసా రివొకేషన్, ఏమైనా క్రిమినల్ రికార్డ్ ఎవరైనా వాళ్ళకు, తర్వాత ఇప్పుడు కొత్తగా ఏంటంటే
ఈ వెట్టింగ్ ప్రాసెస్, సోషల్ మీడియా వెట్టింగ్ ప్రాసెస్, అన్ని వీసా పోస్ట్పోన్మెంట్. ఈ 5 రిస్ట్రిక్షన్స్ కూడా విత్ ఇన్ 4-5 months లో మొత్తం వచ్చేసినాయండి. ఓకే 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 ఓకే. సో ఇప్పుడు ఏంటంటే మీ కొందరు అడుగుతారు, మరి లాయర్ దగ్గర పోయి మొత్తం ఎవాల్యుయేట్ చేసుకొని ట్రావెల్ చేయొచ్చా అంటే మేము అది కూడా అడ్వైజ్ చేయం. ఎందుకంటే లాయర్లు ఏం చెప్పినారు, కొందరు లాయర్లు వీసా ఉన్నదా, ఓకే 2027 దాకా వీసా ఉంది కదా నువ్వు పో అన్నారు. పోయినా వాడు వీసా రివోక్ అయిపోయింది. నేను కూడా ఉన్నా, నేను కూడా చెప్పిన మరి నాయన మంచుకున్నా ఉందిరా వీసా 2027 దాకా ఉంది, పోరా ట్రావెల్ చేయరా, నీకు ఇబ్బంది ఏం లేదురా, ఏం కాదు ప్రాబ్లం అని చెప్పిన నేను కూడా. అందరు లాయర్ మాదిరి నేను కూడా చెప్పిన, కొత్త వింతేం లేదు. వాడు పోయిండు, ఇప్పుడు వీసా రివోక్ అయింది. ఇంకోటి, సార్ నాకు మంచి మైక్రోసాఫ్ట్ కంపెనీకి పనిచేస్తానా, అన్ని మంచి జాబ్ ఉన్నాయి, మొత్తం మంచి హార్వర్డ్ లో డిగ్రీ ఉంది, నాకు మైక్రోసాఫ్ట్ కంపెనీ పనిచేస్తానా, విశిష్టం రే నీకు 98% ఛాన్స్ 99% ఛాన్స్ నీకు వీసా వస్తుందిరా, ఏ ప్రాబ్లం ఉండదురా. పోయింది, వీసా పోస్ట్పోన్ అయింది, ఇప్పుడు జాబ్ పోయింది, జాబ్ పోయింది, H1 పోయింది. సో అపాయింట్మెంట్ లేదు, ఇప్పుడు అపాయింట్మెంట్ పోస్ట్పోన్ అయితే వాడు జాబ్ లేదు మనకి. నేను అన్ని రోజులు జాబ్ ఆగదు, మంచి కంపెనీ కూడా జాబ్ చేస్తున్నాడు, వాడు ఆగడు, జాబ్ పోయి. సో అదొకటి. డ్రాప్ బాక్స్ కూడా, డ్రాప్ బాక్స్ లో 99% అప్రూవల్ రేటింగ్స్ ఉన్నాయి, డ్రాప్ బాక్స్ లో పో అని చెప్పి పోయిండు. అది పోయిన తర్వాత వాడు రిక్కపోయాడు. ఇట్లా ఇది ఏ లాయర్ దగ్గర కూడా మీరు పోయినా అందరు లాయర్ నేను చెప్పినట్టే చెప్పాను. పెద్ద నేను ఇంత లాయర్ కాదు, వాళ్ళు ఇంత లాయర్ కాదు, అందరు మీ అందరం కూడా నామ్స్ చేంజ్ అయిపోయినాయి. చేంజ్ అయితే ఎట్లా తెలవాలా మాకు, ఓవర్ నైట్ చేంజ్ అవుతున్నాయి కదా, ఓవర్ నైట్ చేంజ్ అయ్యి వీడు ఫ్లైట్ ఎక్కిండి చేంజ్ అవుతాయి. సో ఇటువంటి అన్ని పాలసీస్ అన్ని చేంజ్ అవుతున్నాయి. కాబట్టి మా స్ట్రిక్ట్ అడ్వైజ్ ఏంటంటే, ఇప్పుడు ఇమిగ్రేషన్ వాళ్ళ స్ట్రిక్ట్ ఏంటంటే, నాయన మీరు ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడనే ఉండండి, యుఎస్ లో ఉంటే మాత్రం మీరు తప్పకుండా మీరు ట్రావెల్ ప్లాన్. ఇండియాలో ఉండవు అనుకోండి, మీకు గత్యంతరం లేదు కాబట్టి మీకు వీసా స్టాంపింగ్ పోవాల్సి వస్తుంది. సో సెల్ఫ్ లాక్డౌన్ పాటించాలి ఎవరు కాళ్ళు యుఎస్ లో. అవును, ఇప్పుడు కోవిడ్ అప్పుడు అన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టింది కదా, అవును, అన్ని ఉన్నారు కదా, అట్నే ఉండండి మరి. సో టిల్ ట్రంప్ టెన్యూర్ అయిపోయే వరకు అంతేనా? అంటే మరి ఇప్పుడు ఇందులో కూడా ఫస్ట్ 2 years అన్నది వాళ్ళు కొద్దిగా ఎక్స్ట్రీమ్ చేస్తారండి. ఎందుకంటే వాళ్ళ చేతుల, అంటే అక్కడ పాలిటిక్స్ ప్రకారం ఏంటంటే, లోక్సభ రాజ్యసభ అన్నది ఎప్పుడు కూడా 90% ఆఫ్ ద టైం ప్రెసిడెంట్ ఎలక్ట్ అయినట్టు వాళ్ళ చేతులు ఉంటది. ఓకే, 2 years లో మళ్ళీ మాకు లోక్సభ ఎలక్షన్స్ వస్తాయి అన్నట్టు, అంటే మేము హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ అని. అందులో ఖచ్చితంగా ఇప్పటి 40 ఏళ్ల నుంచి ప్రతి ప్రభుత్వం కూడా ఆపోజిట్ గవర్నమెంట్ వస్తుంది, ప్రెసిడెంట్ కు ఆపోజిట్ ప్రభుత్వం లోక్సభలో గెలుస్తుంది ప్రతిసారి కూడా. ఎప్పుడు రొనాల్డ్ రీగన్ నుంచి చెప్తాను నేను, 1980s నుంచి చెప్తాను ఇప్పటిదాకా. ప్రతి గవర్నమెంట్ కూడా యాంటీ వాళ్ళు వచ్చిందండి, యాంటీ వాళ్ళ ఆపోజిట్. రొనాల్డ్ రీగన్ అప్పుడు, తర్వాత సీనియర్ బుష్ అప్పుడు చూడలే కానీ, క్లింటన్ నుంచి జూనియర్ బుష్ అన్ని చూసాను నేను. ప్రతిసారి కూడా లోక్సభ అన్నది ఎవ్రీ 2 years మాకు లోక్సభ అవుతారు, అంటే హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్. అది మాత్రం రివర్స్ అవుతారు. సో రివర్స్ అయితే కొద్దిగా మన స్లో డౌన్ కావచ్చు అని మేము అనుకుంటున్నాం. సో ఈ సోషల్ మీడియా ప్రొఫైల్స్ ని మానిటర్ చేయడం అనేది ఏంటి సార్, ఎలా ఉంటుంది? కేవలం సోషల్ మీడియా ప్రొఫైల్స్ మానిటర్ చేయడం కోసమే వీసా అపాయింట్మెంట్స్ ఇప్పుడు పోస్ట్ పోన్ అవుతున్నాయి, రైట్? వాళ్ళు ఒక లేమ్ ఎక్స్క్యూజ్ పెడుతుండ్రండి ఇప్పుడు. అంటే సోషల్ మీడియా అంటే మన ఇండియాలో పెద్దగా ఏముండదండి. అంటే వాళ్ళ యాక్చువల్ సోషల్ మీడియా అంటే, ఇప్పుడు ట్రంప్ ని క్రిటిసైజ్ చేస్తున్నావు, తర్వాత బైడెన్ సపోర్ట్ చేస్తున్నావు, లేదా రాహుల్ గాంధీని సపోర్ట్ చేస్తున్నావు, లేదా అంటే మోదీని సపోర్ట్ చేస్తున్నావు, అది పెద్ద ఏమీ ఎవరు పట్టించుకోరు. అటువంటి ట్రంప్ తిడితే ట్రంప్ పట్టించుకోడు, అట్ట పట్టించుకోడైతే వాడు ఎట్లా అన్ని ఎవరు పట్టించుకోరు. అయితే మెయిన్ వాళ్ళు చెప్పేది ఏంటంటే యాంటీ అమెరికన్, ఇప్పుడు అక్కడ యాంటీ అమెరికన్, తర్వాత అక్కడ పోయి మీరు షరియా లా పెడతాం, మీ కాన్స్టిట్యూషన్ లా అక్కడ మంచి లేదు, షరియా లా పెడతా, లేదా అంటే మన హిందూ లా పెడతా, అక్కడ మన ఇండియన్ హిందూ లా తీసేసి క్రిస్టియన్ లా పెడతాను, అది వేరే విషయం లేండి. కానీ సరే షరియా లా పెడతాం అని వాళ్ళు, అటువంటి వాళ్ళు ఉంటారు కదండి అక్కడ అమెరికా. వ్యతిరేకంగా మాట్లాడితే ఓకే, కానీ నేషన్ కి వ్యతిరేకంగా మాట్లాడదు, నేషన్ కి వ్యతిరేకంగా వాళ్ళ అన్నది వాళ్ళది మెయిన్. అది వాళ్ళు
అంటే దానికి కరెక్టే ఉండొచ్చు అది, కానీ అది వాళ్ళు ఇంప్లిమెంట్ చేసేది దాన్ని చెప్పేది ఒకటి చేసేది ఒకటి. వాళ్ళు ఇది ఏమైనా డిలే చేయబట్టి H1B రాకపోవడానికి, ఈ నాన్ ఇమిగ్రెంట్ వీసాలు రాకపోవడానికి తప్పితే, డిస్కరేజ్ చేయడం తప్పితే యాక్చువల్ పర్పస్ అన్నది కాదు. ఒకవేళ రియల్ గా ఎవడన్నా టెర్రరిస్ట్ ఇంటెన్షన్ ఉంటే వాడు ఫేస్బుక్ లో పెట్టి నేను టెర్రరిస్ట్ అని చెప్తాడా? చెప్పడు కదా. కరెక్ట్. వాడు ఎక్కడో దొంగతనంగా ఏదో చేసుకుంటారు సార్, వాడిని పట్టడానికి వేరే ఏజెన్సీని బట్టి ఏదో పోవాలి. కానీ ఇవన్నీ సోషల్ మీడియా తిక్క ఏవో రాస్తా అంటారు. వాటిని ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే, ఇప్పుడు మేము అడ్వైజ్ చేసే ఆల్ ద క్లయింట్స్ ఏంటంటే, ఎవరు కూడా వీసా అప్లికేషన్ చేసినప్పుడు మీ సోషల్ మీడియా ప్రొఫైల్ అనేది పబ్లిక్ ఉండాలి.